ముందుకు రండి. అందరు నాకు కనిపించాలి. పిల్లలందరూ నాకు కనిపించాలి. మీరంటే నాకు చాలా ఇష్టం. మీ ఏజ్ పిల్లలంటే నాకు చాలా ఇష్టం. మోకరించండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ, అద్భుతములు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే మా గొప్ప తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. మీరు ఎంతైనా మంచి దేవుడో, గొప్ప దేవుడో, సృష్టికర్త అయిన దేవుడో, మేము మీ ఎదుట సాగిలపడటానికి మాకు ఎటువంటి యోగ్యత లేదు, అర్హత లేదు. కానీ మీ రక్తం ద్వారా మమ్మల్ని కొనుక్కొని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి విమోచించి నీ పిల్లలంగా మీ పాద సన్నిధికి రావడానికి మీరు మాకు సహాయం చేశారు. అందుని బట్టి మీకు ఎంతో వందనాలు. మరి వీబీఎస్ మొదటి దినం నుంచి ఈ చివరి పాఠం వరకు కూడా మరి బిడ్డలు ఎంతో ఆసక్తితో ప్రతిదినము దేవా మీ యొక్క సన్నిధిలో కూర్చోవడానికి, దేవుని యొక్క వాక్యం వినడానికి మీరు వారికి ఎంతో సహాయం చేశారు. బిడ్డల ప్రేమంతటిని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాము. నేర్చుకున్న విషయాలు చక్కగా హృదయంలో భద్రపరుచుకొని వారి వారి స్థలాల్లో నమ్మకమైన సాక్షులుగా మీ కొరకు నిలవబట్టుకు మీ సహాయం చేయండి. 9 పాఠాలు తీసుకున్న టీచర్స్ అందరిని బట్టి మీకు ఎంతో వందనాలు. గ్రూప్స్ తీసుకున్న టీచర్స్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు. ఇదను 10వ పాఠం మేము ముగించుకొని ఉంటున్నాం. దేవా మా మధ్యలో ఉండండి, మీ ఆత్మ సంచారం ఉంచండి, మీ కార్యం జరిగించండి, మీ చిత్తంలో ఉన్న వారిని ఒప్పించండి, హృదయాన్ని తెరవండి, ఈ స్థలాన్ని ఖాళీ చేయండి. దేవా మీ శక్తి చేత మీ నామం ప్రకటించబడినట్లుగా, మీ వాక్యం బయలువెడగలిగినట్లుగా మీ సహాయాన్ని కోరుకుంటూ ఈ స్థలాన్ని, ఈ బిడ్డలను ప్రభా మరి మీ దాసులను కూడా మీ చేతులకు అప్పగిస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మీకు ఒక ప్రశ్న వేస్తా ఇప్పుడు. ఎందుకంటే లాస్ట్ టైం చెప్పాను కదా, నేను మీకు ఒక విషయం చెప్పాను కదా. ఏం చెప్పాను? ఏమని చెప్పాను? ఏమని చెప్పాను? బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకోమన్నా. మార్నింగే, ఇష్టమైన టైంలో కాదు, ఉదయం లేచిన వెంటనే, కళ్ళు తెరిచిన వెంటనే ఏం చేయాలా? ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకోవాలి. మరి ఆంటీ ఈ 3 days మేము అట్లా చేసామన్న వాళ్ళు చేయొద్దండి. రియల్గా చెప్పండి, అబద్ధం చెప్పద్దు, నిజంగా. వన్ 2 3 4 5 ఛేదించండి ప్లీజ్. నా రిక్వెస్ట్ ఏంటంటే, చెప్పినా కదా, ఎంత వీబీఎస్కి వచ్చినా, ఎన్ని వాక్యాలు విన్నా, మీరెంత మందిరంలో పనిచేసినా, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నా, ఉదయకాలమే లేచి దేవునికి ఇవ్వవలసిన స్థానం ఇవ్వకుండా మనం ఆ దినవంతట్లో కానీ, ఆ నెలంతట్లో కానీ, ఆ సంవత్సరం అంతట్లో కానీ ఏమైతే చేస్తామో అన్నీ వృధా అయిపోతాయి. మీరు ఇది ఈ సంవత్సరం వీబీఎస్లో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం వీబీఎస్లో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మన థీమ్ కూడా అదే. దేవుడు ఎంతోమంది బిడ్డలు ఉన్నారు, యవన బిడ్డలు చాలామంది ఉన్నారు. కానీ మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ స్టే ఉండి, మందిరంలో ఉండి, మీకు అన్ని సౌకర్యాలు అరేంజ్ చేసి, కొంత సమయం దేవునికి వాక్యం అందించి, మీకు మంచి చెడు గురించి గ్రూప్స్లో చెప్పి, ఏంటి ప్రయాస అంటే దాని అర్థం ఏంటంటే, మిమ్మల్ని అందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.
ప్రభు చిత్తంలో ఉన్నారు మీరు. ప్రభు చిత్తంలో ఉన్నారు. నేను కూడా మీలాగానే వీబీఎస్కి వెళ్ళిన. యంగేజ్ వచ్చేంత వరకు వీబీఎస్, యంగేజ్ వచ్చిన దగ్గర నుంచి యూత్ క్యాంప్కి. నేను కూడా మీలానే చిన్న బిడ్డగా ఉన్నప్పుడే రక్షణ పొందిన. మీలాగానే స్టోరీ విని ప్రభువునందు విశ్వాసం ఉంచిన. దేవుడు నన్ను ఇక్కడ నిలవబెట్టినాడు. కాబట్టి మనం పెద్ద పెద్ద కార్యాలు చేయనవసరంలే. ప్రభు మహిమార్థమే ఈ భూలోకంలో జీవించాలి. అది తల్లిదండ్రులకి సంతోషాన్ని ఎట్లా కలిగించాలో ఒక బిడ్డ, దేవునికి సంతోషాన్ని కలిగించడానికి ఒక విశ్వాసి, ఒక యవ్వనస్తుడు, ఒక స్త్రీ, ఒక పురుషుడు. కాబట్టి ఈరోజు తీర్మానం చేసుకోండి మీరు. ఏనన్నా బాయ్స్ నా వైపు చూడండి, మంచి పిల్లలు మీరందరూ, చాలా మంచి పిల్లలు. ఏం చేయాలా చెప్పండి, చెప్పండి, మీరు చెప్పండి, నోటితో చెప్పండి. చెప్పండి నాన్న. ఉదయకాలమే లేవగానే బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు దినాల్లో పేరెంట్స్ పిల్లలకి అట్లా అలవాటు చేశారు. కానీ ఆ దినాల్లో ఎవరైతే బైబిల్ చదివి ప్రార్థన చేస్తారో వాళ్ళకే బ్రేక్ఫాస్ట్ పెట్టమని చెప్పేవాళ్ళు. బక్సింగ్ అంకులు తెలుసా మీకు? చాలామంది బక్సింగ్ అంకులు తెలుసా? ఈ సహవాసానికి స్థాపకుడు. ఆయన ఒక మంచి దైవజనుడు, ప్రార్థనాపరుడు. కాబట్టి ఆ దినాల్లో తల్లిదండ్రులకి వార్నింగ్ ఇచ్చేవాడు, మీ పిల్లలు బైబిల్ చదివి ప్రార్థన చేయకపోతే వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ పెట్టద్దు. కానీ ఇప్పుడు ఏంటంటే మీకు అలవాటు అయిపోయింది, కానీ అది తీసేసుకోండి, అది వదిలిపెట్టేసేయండి. ఎందుకంటే పేరెంట్స్ కొంతమంది దేవుని తెలుసుకున్న వాళ్ళు ఉంటారు, తెలుసుకోని వాళ్ళు ఉంటారు. కొంతమంది తెలుసుకున్న ఇవన్నీ దానికంటే కూడా మీరు ఒక ఏజ్కి వచ్చేస్తున్నారు కాబట్టి మీకు అన్నీ అండర్స్టాండ్ అవుతున్నాయి, మైండ్ అన్నీ మీరు తెలుసుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు నుంచైనా రేపటి నుంచైనా సాయంకాలం వెళ్ళి ఎక్కువసేపు చదవనవసరంలా, ఒక 3 వర్సెస్ చదువుకోండి, ఒక 5 వర్సెస్ చదువుకోండి, అక్కడ గీత పెట్టుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే ఆ వాక్యం చదువుకోండి, ప్రేయర్ చేసుకోండి. ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? ఎంత సంతోషంగా ఉంటుంది. దేవుడు మిమ్మల్ని చూసి కూడా ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? సంతోషపడతాడు. దేవుడు మిమ్మల్ని చూసి సంతోషపడతాడు. కాబట్టి ఈరోజు ఈ తీర్మానం చేసుకోండి, తప్పకుండా తప్పిపోవద్దు. అంటే నేను ఉదయమే లేచి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటాను. మీ డైరీలో రాసి పెట్టుకోండి. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. 2016 ఆ ఇయరు దేవుడు నాకు ఒక ప్రామిస్ ఇచ్చాడు. ప్రామిస్ ఇచ్చినప్పుడు నేను ప్రేయర్ చేసుకున్నా, ప్రభువా ఈ వాగ్దానం నెరవేరాలంటే నేనేం చేయాలి అని ప్రార్థన చేసుకున్నా. దేవుడు దానియేలు ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడు. దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన చేసినాడంట? ఎన్నిసార్లు ప్రార్థన చేసినాడంట చెప్పండి? 3 times, ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం. నేను January 1st బుక్లో రాసుకున్నా. మళ్ళీ 2017 ఎండింగ్ December 31st వరకు 3 times బుక్లో రాసుకొని ఎవ్రీడే. ఎన్ని పనులు ఉంటాయి మందిరంలో, చాలా పనులు ఉంటాయి, అయినా సరే అవన్నీ పక్కన పడేసి ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం, మధ్యాహ్నం 3 గంటలకు, కరెక్ట్ 3 గంటలకి నేను అట్లా చేసిన. ఆ ఇయరు చాలా గొప్ప కార్యాలు చేసినాడు దేవుడు. నేను ఇప్పుడు అవన్నీ చెప్పను మీకు. చాలా గొప్ప కార్యాలు చేసినాడు. తప్పకుండా దాన్ని నేను పాటించిన కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. కాబట్టి మీరు కూడా చేయండి. మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకొని బైబిల్ చదువుకోండి. 2 వచనాలు చదువుతారా, 3 వచనాలు చదువుతారా, ఒక 5 వచనాలు చదువుతారా, చదువుకోండి. వెంటనే మీ పనుల్లోకి వెళ్ళిపోండి. అది ఎందుకు ఇప్పుడు ఈ పాత్రలు వాడబడుతున్నాయి, ఉపయోగించుకుంటున్నాడు, ప్రభువుకి ఇష్టమైన వాళ్ళుగా ఉంటున్నారు, ప్రభు కార్యాలు చేయగలుగుతున్నారు అని మనం వింటున్నామంటే ఇది ప్రాక్టికల్ లైఫ్ అన్నమాట. ఏదైనా ఒక పదార్థం తింటేనే మనకు దాని రుచి
తెలుస్తుంది. కాబట్టి మన లైఫ్ కూడా ప్రాక్టికల్గా మనం చేస్తేనే దాని యొక్క సంతోషము, దాని యొక్క ఆనందము, దాని యొక్క తృప్తి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు అవన్నీ మనం చూడగలుగుతాం. అది 9 లెసన్ నేమ్స్ ఎవరైనా చెప్పగలరా? చెప్పగలరా? ఎన్ని చెప్తారు మరి? చెప్పండి నాన్న, మీకు వచ్చినవి చెప్పేసేయండి. చెప్పండి. సరే, చూసైనా చెప్పండి, చూసైనా పర్లేదు, చెప్పండి. ఫస్ట్ లెసన్ మట్టి పాత్రలు, ఘృత పాత్ర, సిద్ధపడుచున్న పాత్రలు. నైన్త్ లెసన్ ఏంటి? కరుణా పాత్ర. ఈరోజు మన పాఠం పేరేంటంటే నేర్పరివైన కుమ్మరి యొక్క ప్రశస్తమైన పాత్రలు. అది అంటే ఇది విలువైందనమాట, అన్నిటికంటే కూడా చాలా విలువైంది. ఇది లాస్ట్ ఎట్లా చెప్పాలనంటే దేవుడు కోరుకునే పాత్ర. అది పరిశుద్ధపరచబడింది, పవిత్రపరచబడింది, తర్వాత కరుణ, దయ, తర్వాత ప్రయోజనకరంగా ఈ పాత్రలన్నీ ముగించిన తర్వాత లాస్ట్ ఏంటంటే ప్రశస్తమైన పాత్ర. అయితే ఒక వ్యక్తి జీవితం గురించి బైబిల్లో రాయబడింది. ఎవరు ఆ వ్యక్తి అనంటే సొలొమోను రాజు. బాగా వినండి. మరి ఆయన రాజు ఎట్లయినాడు, ఆయన రాజ్యం ఏంటి, అవన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా. అయితే సొలొమోను రాజ్యము, సొలొమోను కట్టించిన మందిరం, ఈ రెండు విషయాలన్నమాట. సొలొమోను యొక్క రాజ్యము, సొలొమోను యొక్క మందిరము కట్టించిన విధానం. దావీదు అన్నీ సమకూర్చినాడంట. వెండి, బంగారము, ఇత్తడి, ఇనుము, చెక్కుడు రాళ్ళు, ముత్యాలు, గోమేధికము, ఇంకా ప్రశస్తమైనవన్నీ కూడా సమకూర్చినాడంట మొత్తము. సొలొమోనేమో ఆ యెరూషలేములో మందిరం కట్టించినాడంట. తర్వాత సొలొమోనుకి చాలామంది భార్యలు ఉన్నారంట. ఎంతమంది భార్యలంటే 1000 మంది భార్యలంట. ఆశ్చర్యంగా ఉంది కదా. అంటే లైఫే ఆశ్చర్యం. 1000 మంది భార్యలంట. అంటే 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు అని రాయబడింది బైబిల్లో. అది పక్కన పెట్టేద్దాం. తర్వాత సొలొమోనుకి ఒక నైపుణ్యత ఉందంట. చూడండి, మీరు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇది చూడండి. ఇది చాలా చక్కగా ఉంది కదా. ఆ లైన్ అంతా అది సిమెంట్తో చేయబడింది. సిమెంట్తోనే చేస్తున్నారు కదా. ఆ ఫ్లవర్ చూడండి, ఫ్యాన్స్ దగ్గర ఉన్న ఫ్లవర్స్ చాలా బ్యూటీగా ఉన్నాయి కదా. అంటే మనం ఏం చెప్పుకుంటున్నాము, వీటిని చేసి ఎంత చక్కగా చేసినారు, ఎంత బాగా చేసినారు. వీటికి ఇంకా కలర్స్ వేస్తే, మధ్య మధ్యలో ఏదైనా చిన్న చిన్నవి రెడ్, బ్లూ అట్లా కలర్స్ వేస్తే ఇంకా బ్యూటీగా ఉంటాయి కదా. హైదరాబాద్లో పెద్ద పెద్ద లైట్స్ ఉంటాయి. నైట్ టైము ఆ లైట్స్ చూస్తే మనం ఆశ్చర్యపోతాం, అంత చక్కగా ఉంటాయి. అట్లనే సొలొమోన్ అంట తను కట్టించే మందిరాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయినారంట. దాంట్లో నుంచి మనమేం తీసుకోవాలో తెలుసా పిల్లలు? మనమేం తీసుకోవాలి? గెస్ చేయండి మీరు. ఏం తీసుకోవాలి? సొలొమోన్ అట్ట కట్టించినాడు మందిరం, చాలా ఆకర్షణీయంగా ఉంది, ప్రజలందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు. కానీ మన లైఫ్లో మనం ఏం తీసుకోవాలి దాన్ని? మన దేహం అంట ఏంటంట? దేవునికి చెప్పండి, ఆలయం. మన కళ్ళు, మన కాళ్ళు, మన చేతులు, మన హృదయము, బయటికి కనిపించే అవయవాలు, లోపలున్న అవయవాలన్నీ కూడా దేవునికి ఆలయం అంట.
మరి దీన్ని మనం ఎట్లా ఉంచాలా? ఈ ఆలయాన్ని ఎట్లా ఉంచాలి? ఆ! అది మనం గుర్తించాలి. ఈ కళ్ళు నాయి కాదు, ఈ చెవులు నాయి కాదు, ఈ చేతులు నాయి కాదు, ఈ కాళ్ళు నాయి కాదు, ఈ హృదయం నాది కాదు, ఈ శరీరం నాది కాదు, యేసయ్య ఇచ్చినాడు, దేవుడిచ్చినాడు. ఇట్లా థ్యాంక్‌ఫుల్‌గా ఉండాలంట మనం. ఇప్పుడు ఈ సొలొమోను యొక్క నైపుణ్యమైన పనిని చూసి చాలా ఆశ్చర్యపోతున్నారంట. చాలా ఆశ్చర్యపోతున్నారంట. అయితే బైబిల్‌లో ఒక మాట రాయబడింది. ఈ ఒక్క వర్స్ మాత్రమే చదువుతాం. ఐజియా యెషయా గ్రంథము 43 అధ్యాయం. యెషయా 43 4వ వచనం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. చాలమ్మా, చాలు. దేవుని దృష్టి కంట మనము ప్రియమైన వాళ్ళమంట, ఘనులంగా ఎంచబడుతున్నామంట. మన పాఠంలో చెప్పినట్లుగా ప్రెషస్ వెసెల్. ప్రశస్తమైన పాత్ర. కాబట్టి ఇక్కడ మనందరం కూర్చున్న మనమందరం కూడా వేటికంటే విలువైన వాళ్ళమని దేవుడు చెప్తున్నాడంటే, సొలొమోను సమకూర్చిన, దావీదు సమకూర్చిన, సొలొమోను కట్టించిన మందిరం కంటే కూడా విలువైన వాళ్ళం. రెండోది, వెండి కంటే, బంగారం కంటే, ఇనుము కంటే, ఇత్తడి కంటే, చూడండి, అన్నిటికంటే గోల్డ్ విలువ కదా. గోల్డ్ అంటే అందరికి విలువ. చాలా పెద్ద, ఎంత ఉందనుకోండి బంగారం, ఎంత ఉందనుకోండి బంగారం, ఎంత హ్యాపీగా ఉంటుంది కదా, ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఇంత గోల్డ్ ఇచ్చారనుకో మీకు ఒక గిఫ్ట్గా, ఇంటర్ ఫస్ట్ వచ్చినావు, డిగ్రీ ఫస్ట్ వచ్చినావని మీ ప్రిన్సిపాల్ పిలిచి ఇంత గోల్డ్ ఇచ్చారనుకోండి, ఇంత పెద్ద రాయి లాంటి గోల్డ్ ఇచ్చారనుకోండి, ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. చూడండి, ఇంత పెద్ద గోల్డ్ కంటే కూడా మనమంట దేవునికి ఎట్లా అంట, చదవండి, ప్రెషస్ వెసిల్, ప్రశస్తమైన వాళ్ళమంట. అదే, ప్రశస్తమైన వాళ్ళమంట. అందుకోసమే సొలొమోను గురించి చదివేటప్పుడు మందిరం నిర్మాణము, తను తీసుకున్న వస్తువులు, తను చేసే పని విధానము అందరూ ఆశ్చర్యపోయినారంట. కాబట్టి మన యొక్క క్రియలు, మన ప్రేమ, మన ప్రవర్తన, మన జీవిత విధానం చూసి ఎవరు ఆశ్చర్యపోవాలా? ఎవరు ఆశ్చర్యపోవాలి? అది ఒకవేళ మీ ఫ్రెండ్స్ అన్యులున్నారనుకో, మీరు దేవుని బిడ్డలు, వాళ్ళు ఏం చేయాలి? మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోవాలి. వీళ్ళ మాట వేరుగా ఉంది, వీళ్ళ క్రియలు వేరుగా ఉన్నాయి, వీళ్ళ భక్తి వేరుగా ఉంది, వీళ్ళ క్రమశిక్షణ వేరుగా ఉంది, వీళ్ళ విధానం వేరుగా ఉంది, వీళ్ళు నడుచుకునేది వేరుగా ఉంది, అసలు వీళ్ళు అంత డిఫరెంట్గా ఉన్నారు. అప్పుడేమొస్తుంది? దేవునికి మహిమ వస్తుంది. ఒకవేళ వాళ్ళ దృష్టిలో మనము పిచ్చివాళ్ళంగా ఉండొచ్చు, మంచివాళ్ళంగా లేకపోవచ్చు, కానీ మన యొక్క దేవుని లక్షణాలు కలిగిన జీవితం అనేది దేవునికి మహిమ తీసుకొస్తుంది. అది కాబట్టి ప్రశస్తమైన పాత్ర గురించి మనం నేర్చుకునేటప్పుడు ఒక సపరేట్ లైఫ్ అన్నమాట. ప్రత్యేకమైన జీవితం, అందరికీ ప్రత్యేకంగా. అంటే లోకంలోంచి బయటికి వెళ్ళిపోవటం కాదు, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవటం, లోకంలోంచి వెళ్ళిపోవటం, అట్లా అంతా కాదు. అక్కడ ఉండే మన మాటలు, మన లాంగ్వేజ్, మన మాటలు, మన క్రియలు, మన చూపులు, మన బిహేవియర్ అంతా కూడా చేంజ్ అయిపోవాలన్నమాట.
లోకంలో ఉన్న పిల్లలు ఎట్లా నడుచుకుంటున్నారో మనం అట్లా నడుచుకోకూడదు, వేరుగా ఉండాల. అప్పుడు దేవునికి మనం ఏమైపోతామంటే ప్రియంగా అయిపోతామంట, ఘనంగా అయిపోతామంట. సొలొమోను యొక్క మందిరాన్ని చూసి ప్రజలందరూ ఎట్లా ఆశ్చర్యపోయినారో, దేవుడు మనల్ని చూసి కూడా ఏం చేస్తాడు? ఆశ్చర్యపోతాడు. అయ్యో, నా కొరకు ఈ పాప, లేకుంటే ఈ బాబు, ఈ బిడ్డ నా రక్తం చేత కొనబడింది, తన పాపాలన్నీ ఒప్పుకుంది, తన పేరు నా జీవ గ్రంథంలో రాసుకుంది, ఒక ప్రత్యేకమైన జీవితం ఈ భూలోకంలో జీవిస్తుంది అని దేవుడు ఆశ్చర్యపోతాడంట. అదే మీ వర్క్ బుక్లో ఉందన్నమాట. ఏమనుందంటే, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. ఘనంగా దేవుడు ఎంచుతాడంట. ఎక్కడెక్కడో నీకు ఒక మంచి పేరు ఉండొచ్చు, నీ స్కూల్లోనో, నీ కాలేజ్లోనో, నీ ఫ్రెండ్స్ దగ్గర, నీకు ఇష్టమైన వాళ్ళ దగ్గర, ఎక్కడెక్కడో నీకు ఒక మంచి పేరు ఉండొచ్చు. అది మంచిదే, అది మంచిదే. కానీ దేవుని దగ్గర కూడా ఏం చేయాలి? మనం మంచి పేరు తెచ్చుకోవాలి. దేవుడు చూసినప్పుడు, దేవుడు మనల్ని గమనించినప్పుడు, దేవుడు మన మీద దృష్టి పెట్టినప్పుడు మనము దేవునికి మంచి వారంగా కనపడాలి. మరి మీరు అట్లుంటారా? ఉంటారా? ఎందుకంటే వీబీఎస్ అయిపోతూ ఉంది, 5వ దినం ముగించబడతా ఉంది. చాలా వచనాలు చదివినారు, చాలా పాఠాలు విన్నారు, చాలా విషయాలు మీరు నేర్చుకున్నారు. కానీ ఈ కాంపౌండ్ దాటి వెళ్ళిపోయిన తర్వాత సేమ్ లైఫ్ మెయింటైన్ చేయకూడదు. ఎట్లా లగేజ్ తీసుకొని వచ్చి ఇక్కడ స్టే ఉండి ఇన్ని వాక్యాలు విని మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత సేమ్ అదే లైఫ్ కంటిన్యూ చేయకూడదు. కొంచెమన్నా చేంజ్ ఉండాలి. ఇంట్లో పేరెంట్స్ ఆశ్చర్యపోవాలా. సరే, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పటి వరకు మీరు ఉదయమే లేచి ప్రార్థన చేసుకోవట్లా, బైబిల్ చదువుకోవట్లా. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తారు? మండే మార్నింగ్ ఏం చేయాలి? లేచి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మీ పేరెంట్స్ ఏమనుకుంటారు? చెప్పండి, మీరే ఆన్సర్ చేయండి. మీ పేరెంట్స్ ఏమనుకుంటారు? వీబీఎస్కి వెళ్ళినందుకు ఈ విషయాన్ని మా పిల్లలు నేర్చుకున్నారు. ఇంకా మీరు వచ్చేటప్పుడు లేవలేదు, ప్రేయర్ చేసుకోలే, బైబిల్ చదువుకోలే, మళ్ళీ ఇప్పుడు వెళ్ళిన తర్వాత కూడా అదే కంటిన్యూ చేశారనుకోండి, ఏం డిఫరెంట్? అది ఈ మాటల కంటే కూడా మన ప్రాక్టికల్ లైఫ్, మనం ఏం చేంజ్ అవుతున్నాం, ఏం చేయగలుగుతున్నాం, ఎవరిని సంతోషపెట్టగలుగుతున్నాం, ఎవరికి మన జీవితం ద్వారా మహిమ వస్తుంది అనేది చాలా ప్రాముఖ్యం. దైవజనుడు బ్రదర్ భక్సింగ్ గారు 18 గంటలు ప్రార్థన చేసేవాళ్ళంట. 10 hours 18 గంటలు. వండరు కదా? ఎందుకు ఈరోజు చెప్పుకుంటున్నాం? దైవజనుడు చేసినాడు కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి మీరు కూడా ఇక్కడ విన్న లెసన్స్, పాఠాలు, ఈ మాటలన్నీ కూడా మీ దృష్టిలో, మనసులో పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అదే సేమ్ లైఫ్ కంటిన్యూ చేయకుండా కొంచెం డిఫరెంట్గా ఉండండి. మీ వేషధారణ మార్చుకోండి, మీ లాంగ్వేజ్ మార్చుకోండి, మీ యాటిట్యూడ్స్ మార్చుకోండి. ఇంతమంది కోపంగా ఉన్నారు, ఇప్పుడు ఏం చేయండి? కొంచెం కూల్ అయిపోండి. మమ్మీ అరిసిందనుకో ఫైట్ అయిపోండి. మమ్మీ ఏమనుకుంటుంది? మీకు మంచి బాగా చేసి పెడుతుంది ఇంకా మీరు క్వైట్గా ఉంటే. అవునా కదా? ఏదన్నా అరిశారనుకో, డాడీ అరిశారనుకో, కోపం వచ్చి క్వైట్గా. దేవుని పిల్లలు అట్లా ఉండాల. మమ్మీ డాడీ ఏదైనా గద్దించినప్పుడు, ఏదైనా చెప్పినప్పుడు క్వైట్ అయిపోవాలి.
తగ్గించుకొని ఉండాలి, క్వైట్గా ఉండాలి, మౌనంగా ఉండాలి. అది కాబట్టి డిఫరెంట్ లైఫ్ అనేది తప్పకుండా మనం దేవునికి చూపించాలి. దాని ద్వారా నిన్నెవరు మెచ్చుకోరు, ఎవరు నిన్ను మెచ్చుకోరు. కానీ యేసయ్యకంట ప్రశస్తమైన పాత్రగా నువ్వు ఉంటావంట. అది కాబట్టి మరి దేవుడు కూడా ప్రెషస్ సేవియర్, రక్షకుడు. ఈ వెండి కంటే, బంగారం కంటే, వస్తువుల కంటే, రాజ్యం కంటే, మనుషుల కంటే, ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే కూడా దేవుడు మనకెట్లా ఉండాలంట? ప్రశస్తమైన వాడుగా ఉండాలంట. ఇవన్నీ కూడా దేవుని తర్వాతనే అని మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఓకే మంచిదే. మీకు మంచి హౌస్ ఉండొచ్చు, ఓకే మంచిదే. మీకు మంచి స్టడీ ఉండొచ్చు, ఓకే మంచిదే. పేరెంట్స్ కూడా మంచి బిలీవర్స్ అయి ఉండొచ్చు, ఓకే మంచిదే. లేకుంటే మీకు ఇంకా ఇంకా ఏదన్నా బంగారం, చాలా ఇంత బంగారం ఉండొచ్చు, ఉండొచ్చు, ఓకే. ఇంకేదన్నా ఎనీ ఉండొచ్చు. అవన్నీ ఒక పక్కన పెట్టాల, అవన్నీ ఒక పక్కన పెట్టాలా. దేవుణ్ణి మనము ప్రశస్తమైన వాడుగా చూడాలంట. చెప్పండి, ఏమేం పక్కన పెట్టాలా? ఫ్రెండ్స్, పేరెంట్స్, స్టడీ, హౌస్, నేము. అబ్బా ఈ బాబు చాలా మంచివాడు, అది కూడా పక్కన పెట్టేసేయి. అన్నీ పక్కన పెట్టేసేయాల. మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, మనల్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, ఇవన్నీ ఒక పక్కన పెట్టేసేయాల. అప్పుడు ఎప్పుడైతే ప్రక్కన పెడతామో అప్పుడు మనం దేవుని ప్రేమిస్తాం. లేకుంటే 24 గంటలు ఫ్రెండ్స్తోనే ఉంటాం, 24 అవర్స్. అది మార్నింగో తెలియదు, ఈవినింగో తెలియదు, నైటో తెలియదు, ఏ టైమో కూడా అర్థం కాదు, ఫ్రెండ్స్తోనే వెళ్ళిపోతాం. అప్పుడు నేను ఇప్పుడు బైబిల్ చదువుకోవాలి, అయ్యో ఇప్పుడు మందిరంలో ఒక ప్రార్థన కూడుకుంది, నేను వెళ్ళాలి. అయ్యో ఈరోజు యూత్ మీటింగ్ ఉంది, అయ్యో ఈరోజు ఒక ఆంటీ నాకు పని చెప్పారు మందిరంలో, అవన్నీ మర్చిపోతాం. ఆత్మీయమైన విషయాలు మర్చిపోతాం. ఎప్పుడైతే ఇవన్నీ ప్రక్కన పెట్టేస్తామో, సమస్తం ప్రక్కన పెట్టేసి దేవుడు ప్రశస్తమైన వాడు, దేవుని పని ప్రశస్తమైనది, దేవుని మందిరం ప్రశస్తమైనది, దేవుడు నాకు చాలా ఇష్టమైన వాడు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషపడతాడు. దేవుడు మనకు ప్రశస్తమైన వాడుగా ఉంటాడంట. అది తర్వాత చదవండి. ప్రెషస్ ఫెయిత్, విశ్వాసం. అది దేవుని పైనంట పూర్తిగా నమ్మకం ఉంచాలంట. దేవుని పైన పూర్తిగా నమ్మకం ఉంచాలంట. అంటే అన్ని పరిస్థితుల్లో నిన్ను దేవుడు ఏ మార్గం గుండా తీసుకుని వెళ్తున్నాడో, ఏ సంతోషమా, ఏమన్నా దుఃఖమా, ఏమన్నా లేమా, ఏమన్నా కొరతనా, ఏదో నీకేమన్నా కొదువు ఉందా, నువ్వేదో అడుగుతున్నావు ప్రభువుని, దేవుడు నీకు ఇవ్వటం లేదా, అయినా సరే ఏం చేయాలంట? విశ్వాసంతో వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. అంటే ఆ విశ్వాసాన్ని దేవుడు దేంతో పోల్చినాడు? ప్రెషస్ వెజల్. అంటే ఒక ప్రత్యేకమైన పాత్ర, ప్రశస్తమైనది. ఆ విశ్వాసం అనేది చాలా ప్రశస్తమైనది అని రాయబడింది. అది కాబట్టి నీకు ఏదైనా కష్టం వచ్చిందనుకో, నీకు ఏదైనా బాధ వచ్చిందనుకో, నీకు ఏదైనా శ్రమ వచ్చిందనుకో, దేవునిపైన విశ్వాసం ఉంచు, దేవునిపైన విశ్వాసం ఉంచు. మమ్మీ డాడీ కంటే, నీ ఫ్రెండ్స్ కంటే, తర్వాత నీకు ఇష్టమైన వాళ్ళకంటే, నువ్వు షేర్ చేసేదానికంటే కూడా ఎక్కువగా దేవునితో షేర్ చేయి. ప్రతి ఎనీవే
చిన్న విషయమైనా సరే. దైవజనుడు బ్రదర్ భక్సింగ్ గారు షేవింగ్ చేసుకోవడానికి కూడా దేవుని చిత్తాన్ని కనుగొనేవాళ్ళంట. అది ప్రతి చిన్న విషయంలో ప్రార్థన చేసేవాళ్ళంట. కాబట్టి మనం కూడా ఏం చేయాలో తెలుసా? ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని యందు చెప్పండి విశ్వాసం ఉంచాల. మంచిగా ఉన్నప్పుడే కాదు, అన్నీ మంచిగా ఉన్నప్పుడు కాదు, అన్నీ చక్కగా వెళ్ళిపోతున్నప్పుడు, అన్నీ చక్కగా జరుగుతున్నప్పుడు, అన్నీ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు, అన్నీ మనం కోరుకున్నవి మన దగ్గరకు వచ్చేసినప్పుడు అప్పుడు విశ్వాసం ఉంచడం కంటే కూడా అన్ని పరిస్థితుల్లో లేమిగా ఉన్నా, కొదవగా ఉన్నా, అనారోగ్యం ఉన్నా, ఇంకేదైనా కష్టమైన దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దాన్ని దేవుడు ఎట్లా ఎంచుతాడంట? దాన్ని ప్రశస్తమైందంట. అది అట్లా ప్రభు కొరకు మనం ఎదురు చూడాలంట. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. విశ్వాసం గురించి ఒక గొప్ప దైవజనుడు ఈ బుక్లో రాస్తున్నాడు. వినండి నాన్న, జాగ్రత్తగా వినండి. 2 స్త్రీలు ఉన్నారంట. 2 స్త్రీలు, వాళ్ళ హస్బెండ్స్ ఓడ నడిపే క్యాప్టెన్స్. ఆ రోజుల్లో చాలా సంవత్సరానికి ఇంటికి వస్తారట. చాలా సంవత్సరాలకి అంటే వేరు వేరు దేశాలకు వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని సంవత్సరాలకి ఇంటికి వస్తారంట. అయితే ఒక స్త్రీ వాళ్ళ పిల్లలు, ఇంకొక స్త్రీ వాళ్ళ పిల్లలు, 2 హస్బెండ్స్ కూడా వేరే దేశాలకు వెళ్ళిపోయినారంట. పిల్లలు బాగా వినాలి. అయితే చాలా సంవత్సరాలు అయిపోయిందంట. ఇప్పుడు ఫోన్స్ వచ్చినాయి. అప్పుడు ఏంటంటే లెటర్స్ వేసేవాళ్ళు అంతే. అది ఎప్పుడో అక్కడ లెటర్ వేస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక 1 month 2 months అట్లా అంతనమాట. అయితే చాలా సంవత్సరాలు అయిపోయింది. ఒక స్త్రీ ఏం చేసిందంటే పిల్లలు మంచిగా చదివిస్తూ ఉంది, వేరే మ్యారేజ్ చేసేసుకుంది హస్బెండ్ రాలేదని. ఇంకొక స్త్రీ మాత్రం పిల్లల్ని అట్లే పెట్టుకొని చాలా సిక్నెస్ అంట, ఆమె లేవలేదు. అలాంటి పరిస్థితులు కూడా మరి చర్చికి వెళ్తూ పిల్లలకి వాక్యం నేర్పిస్తూ పిల్లలకి దైవభక్తి నేర్పిస్తూ చక్కగా ఉందంట. బాగలేకపోయినా సరే నా దేవుడు ఉన్నాడు, నాలో విశ్వాసం ఉంది, ఎప్పటికైనా మా హస్బెండ్ తిరిగి వస్తారు, నేను నమ్ముతున్నాను, నేను దేవునికి నమ్మకంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి అని అట్లే ఎదురు చూస్తుందంట. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళకి లెటర్ వచ్చిందంట. ఇద్దరికి లెటర్ వచ్చిందంట. ఒక స్త్రీ చూసింది, కానీ ఆమె ఏం చేయగలుగుతుంది? వేరే మ్యారేజ్ చేసేసుకుంది, పిల్లలతో హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఎదుర్కోవడానికి వెళ్తుందా? ఓడరేవుకి వెళ్ళలేదు. కానీ ఈ స్త్రీ ఎదురు చూస్తుంది కదా, ఈమె ఎట్లా ఉంది? చాలా హ్యాపీగా ఉందంట. పిల్లలు తీసుకుందంట, తను లేవలేని పరిస్థితి అంట. ఓడరేవుకి వెళ్ళిందంట. వెళ్ళేటప్పటికి చాలామంది ఉన్నారంట, చాలామంది ఓడరేవులో. ఎందుకంటే చాలా దేశాల నుంచి వస్తూ ఉంటారు కదా, చాలామంది ఉన్నారంట. ఎన్ని సంవత్సరాల తర్వాతైనా వైఫ్ని గుర్తుపడతారు కదా. ఆయన చూసి దగ్గరకు వచ్చినాడంట. దగ్గరకు వచ్చి కౌగిలించుకొని, పిల్లల్ని కౌగిలించుకొని, వాళ్ళని ముద్దు పెట్టుకొని చాలా హ్యాపీగా ఉన్నారంట. ఈమె కూడా వెళ్ళిందంట. కానీ హస్బెండ్ ఏం చేస్తారు? హత్తుకోగలరా? హత్తుకోలేరు. ఎందుకు? రాంగ్ వేలోకి వెళ్ళిపోయింది. కానీ ఈమె మాత్రం అట్లా దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, చాలా కష్టాలు అనుభవించి, పిల్లల్ని పైకి తీసుకొని వచ్చి, తనలో ఉన్న విశ్వాసం కోల్పోకుండా, ఎంత సిక్నెస్గా ఉన్నా కానీ దైవ భయంతో అట్లా ఉండి ఏం చేసింది? హస్బెండ్ కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఇది ఒక మిషనరీ రాసినారు పిల్లలు. కాబట్టి విశ్వాసం అంటే అన్ని పరిస్థితుల్లో ఏది ఏమైపోయినా సరే మనలో ఉన్న విశ్వాసాన్ని ఏం చేయకూడదు? కోల్పోయి రాంగ్ వేలోకి వెళ్ళకూడదు. ఇది దీని అర్థం. దేవుడు నీకు ఏదైనా ఇస్తా అన్నాడా? ఇస్తాడు.
ఇస్తాడు. దేవుడు నీకు ఏదైనా చేస్తా అన్నాడా? చేస్తాడు. చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. తప్పకుండా ఇస్తాడు. కాబట్టి ఆ విశ్వాసం అనేది చాలా ప్రశస్తమైందంట. దేనికంటే అని మనం చెప్పుకోవచ్చంటే బంగారం కంటే, వెండి కంటే, ఇంకా ప్రశస్తమైన విలువైన రాళ్ల కంటే కూడా మనలో ఉన్న విశ్వాసం అనేది చాలా ప్రశస్తమైంది. కనిపిస్తుందా? కనిపిస్తుందా? విశ్వాసం కనిపిస్తుందా? ఎట్లుంటుంది విశ్వాసం? ఎట్లుంటుంది విశ్వాసం? తెల్లగా ఉంటుందా, నల్లగా ఉంటుందా? ఎట్లుంటుంది విశ్వాసం? ఎట్లా ఉంటుంది? కనిపించదు, కానీ క్రియలు కనిపిస్తాయి. విశ్వాసముతో మనం చేసే క్రియలు కనిపిస్తాయి అన్నమాట. ఏమైతే విశ్వాసం ఉంచి క్రియా జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నామో అది విశ్వాసాన్ని కనపరుస్తుంది. మనకి కనిపిస్తుంది, మనల్ని చూసే వాళ్ళకి కనిపిస్తుంది, దేవుడు కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. అది మొట్టమొదటిగా ప్రెషస్ వెజల్, సెకండ్ ప్రెషస్ సేవియర్. ప్రెషస్ ప్రామిస్. స్విచ్ ఆఫ్ చేయనా? స్విచ్ ఆఫ్ చేస్తే ప్రెషస్ ప్రామిసెస్, వాగ్దానాలు, దేవుని మాట. ఏమైతే దేవుడు మనకు ఒక మాట ఇచ్చినాడో, ఒక వాగ్దానం ఇచ్చాడో, ఆ వాగ్దానం అంట మన జీవితంలో ప్రశస్తమైందంట. దేవుని యొక్క ఒక వెజిలు ఎంత ప్రాముఖ్యమైన వాడో, లేకుంటే ఒక దేవుని బిడ్డ ఎంత ప్రాముఖ్యమైన వాడో, దేవుడు ఎంత ప్రాముఖ్యమైన వాడో, తర్వాత దేవుడు కూడా ఒక విశ్వాసికి ఎంత ప్రాముఖ్యమైన వాడో, ఒక చిన్న బిడ్డ కావచ్చు, యవనస్తుడు కావచ్చు, ప్రాముఖ్యమైన వాడో, దేవుని యొక్క వాగ్దానాలు కూడా అంత ప్రాముఖ్యమైనవంట. అంటే మన మైండ్లో బంగారాన్ని మనం ఎంత ప్రేమిస్తామో, ఎంత మంచిది అనుకుంటామో, ఎంత గొప్పది అనుకుంటామో, బంగారం కంటే కూడా ఈ ప్రామిసెస్ అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. ఈ ఇయర్ మీరు ప్రామిస్ తీసుకున్నారా? ఎంతమందికి అనుభవం ఉందో లేదో తెలియదు. మీ మందిరంలో 31st నైట్ ప్రామిస్ ఇస్తారు. ఎంతమంది తీసుకున్నారు ప్రామిస్? వెరీ గుడ్, ఛేదించండి. మరి ఆంటీ రోజు నేను ప్రామిస్ గురించి ప్రార్థన చేసుకుంటున్నా అన్నవాళ్ళు చేయొద్దండి. ప్రతిరోజు నాకు దేవుడిచ్చిన ప్రామిస్ గురించి నేను ప్రార్థన చేసుకుంటున్నా అన్నవాళ్ళు చేయొద్దండి. సరే, ఈ రోజైనా నేర్చుకోండి. ప్రతిరోజు ఏనన్నా వద్దు, తీసే, స్విచ్ ఆఫ్ చేసి. ప్రతిరోజు ప్రామిస్ గురించి ప్రార్థన చేసుకోవాలి. ఏం పేరు నీ పేరు నాన్న? జోయల్. మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చాలా కేర్గా ఉండాలి. నువ్వు తప్పు చేసావని నేను అనను, కానీ దేవుడు మన ద్వారా మహిమ పొందాలి. ఏనన్నా? తీసే. తెలియదు మీకు, పిల్లలు తెలియదు కాబట్టి ప్రభు సన్నిధిని మనం ఎంత ఘనపరుస్తామో, ఎంత మన జీవితంలో దేవుని ప్రశస్తమైన వాడుగా ఎంచుకుంటామో అంత శక్తి వస్తుంది మనలో, అంత బలం వస్తుంది, అంత జ్ఞానం వస్తుంది, అంత దేవునికి ఆత్మ పనిచేస్తుంది. అవునా? గిద్యోను పట్టి చీల్చినాడంట, దావీదు సింహాన్ని చీల్చినాడంట. ఎట్లొచ్చింది వాళ్ళకి బలం? దావీదు సింహాన్ని పట్టి చీల్చినాడంట. మనలాంటి వ్యక్తే, మనలాంటి ఒక వ్యక్తే, కానీ ఎట్లా వచ్చింది బలం? దేవుని శక్తి. కాబట్టి ఈరోజు తీర్మానం చేసుకోండి, మీకు ఇచ్చిన ప్రామిస్ రోజు ప్రార్థన చేయండి.
ఉదయం చేస్తారో లేకుంటే రాత్రిపూట చేస్తారో, దినమంతట్లో ఒక్కసారి మీ ప్రామిస్ గురించి ప్రార్థన చేసుకోండి. అందుకోసం మన లెసన్‌లో దాని గురించి ఒక ప్రత్యేకమైన భాగం ఇచ్చినాడు దేవుడు అనంటే, దానికి ఒక ప్రత్యేకత ఉంది. దేవుని యొక్క వాక్యము, దేవుడిచ్చే వాగ్దానము ఎంత ప్రశస్తమైందో మనం గుర్తించాలి. అది. కాబట్టి ఆ వాగ్దానం ఆ ఇయర్‌లో నెరవేరుస్తాడా, నెక్స్ట్ ఇయర్ నెరవేరుస్తాడు, ఎప్పుడైనా నెరవేరుస్తాడు దేవుడు. కానీ ప్రభువుని మనం అడగాల, దేవుణ్ణి అడగాల. అడిగినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఇప్పుడు చెప్పండి లైన్‌గా. ప్రెషస్ వెసిల్, ప్రెషస్ సేవియర్, ప్రెషస్ ప్రామిస్. ఇవన్నీ కూడా మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము? బైబిల్లో నుంచి. అదే అందుకోసం ఇది పరిశుద్ధమైన వాక్యము, పరిశుద్ధమైన దేవుడు, పరిశుద్ధమైన వాగ్దానములు. కాబట్టి దేవుడు కూడా మనల్ని ఏమని కోరుకుంటున్నాడంటే, కూర్చున్న బిడ్డలందరూ కూడా పరిశుద్ధంగా జీవించాలని. అదే మన లెసన్లో ఉంది. ప్రశస్తంగా ఉండాలి అని అంటే తప్పకుండా మనము పరిశుద్ధంగా జీవించాలి. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధంగా దాన్ని ఏమంటారంటే మట్టి అంటారు. ఇన్ని డేస్ మనం ఎన్నుకున్నాం కదా, మట్టి. ఇప్పుడు ఈ పాత్రలన్నీ చేశాడు ఆ కుమ్మరివాడు. సిక్స్ పార్ట్స్. ఇవన్నీ కూడా చాలా పరిశుద్ధమైనవి, పవిత్రమైనవి, ప్రయోజనకరమైనవి, చాలా దేవుడు ఎన్నుకున్న పాత్రలు అవన్నీ అనమాట. కానీ చివరికి వచ్చేటప్పటికి సొలొమోను గురించి మనం చెప్పుకున్నాం కదా, పరిశుద్ధమైన పాత్రగా జీవించి లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమైపోయినాడు తెలుసా? తన జీవితం పతనం అయిపోయిందంట. బైబిల్లో రాయబడింది. తన జీవితం పతనం అయిపోయిందంట. విగ్రహాల తట్టు తిరిగినాడంట. విగ్రహారాధన చేయడానికి తన భార్యలు ప్రేరేపించినాడంట. పడిపోయినాడంట. కానీ మరి మనం అట్లా పడిపోవచ్చా? పడిపోకూడదు. అది మనకి పాఠం. మనము పడిపోకూడదు. ఏమైతే తీర్మానం చేసుకున్నామో, తర్వాత ఏమైతే మనం ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకున్నామో, ప్రభువుకు ప్రశస్తమైన వారంగా మనం ఎంచబడుతూ వచ్చామో, దాని ప్రకారంగానే మనం వెళ్ళిపోతూ ఉండాలి. సొలొమోను ఎంత రాజ్యము, తర్వాత తన ఇంటిలో పనివాళ్ళు, తనకున్న గుర్రాలు, గాడిదలు, పశువులు, వంటశాల, రోజుకి వాళ్ళు తినే ఆహారం చాలా, కొన్ని వందల ఎడ్లంట కోసేవాళ్ళంట మాంసం. గోధుమల గురించి, యవల గురించి చాలా రాయబడింది మొదటి రాజుల గ్రంథంలో. సొలొమోను యొక్క ఇంటిలో ఉన్న సామాగ్రి గురించి కానీ, ఆహారం గురించి కానీ. అంత గొప్పగా రాజ్యం పరిపాలించిన సొలొమోను, దేవుని దగ్గర నుంచి జ్ఞానం పొందిన సొలొమోను, దేవుని చేత ఎన్నుకోబడిన సొలొమోను, దేవుని చిత్త ప్రకారంగా నడుచుకున్న సొలొమోను, దేవుడు తీర్పు తీర్చమంటే తీర్పు తీర్చిన సొలొమోను చివరికి వచ్చేటప్పటికి ఏమైపోయినాడంట? పడిపోయినాడు. కాబట్టి ఈరోజు మనకి 2 వచనాలు గుర్తుపెట్టుకోండి, చదవద్దు. మొదటి యోహాను 1:9 ఏంటంట చెప్పండి. మొదటి యోహాను 1:9 లేకుంటే 1:7, సరే ఒక్కరు చదవండి. అది సెకండ్ వర్స్ ఏంటంటే ఐజియా 43:4, నీ దృష్టికి గనుడనైనందుకు, చదువునా, నీవు నా దృష్టికి ఘనుడవైతే చాలు. ఈరోజు ఈ 2 వచనాలు జ్ఞాపకం పెట్టుకోండి. 1 జాన్ 1:9, ఐజియా 43:4.
గుర్తుంటాయా? గుర్తుంటాయా? అది. ఎందుకంటే ఈ 1 జాన్ 1:9 ఏమో మన హృదయమంతా కడగబడింది. ఎవరిది ఎవరి ద దగ్గరంటే యేసు ప్రభు రక్తంలో. మనం ఒప్పుకున్నాం మన పాపాలు. మనల్ని నీతిమంతులుగా దేవుడు తీర్చినాడు. ఇప్పుడు ఆయనేమనుకుంటున్నాడంటే 43:5లో నువ్వు నాకు చాలా ప్రియమైన వాడవు. నువ్వు నాకు చాలా ప్రశస్తమైన వాడవు. నువ్వు నాకు చాలా విలువైన వాడవు. ఈ లోకములో ఉన్న వాటన్నిటికంటే కూడా నువ్వు నాకు చాలా ఇష్టమైన దానవు, ఇష్టమైన వాడవని ప్రభువు చెప్తున్నాడు. మనం కూడా ఏం చేయాలంట? మనకున్నవన్నీ కూడా ప్రక్కన పెట్టేసి, దేవుణ్ణి మనం ఏం చేయాలంట? ఇష్టమైన వాడుగా చేసుకోవాలి. ప్రెషస్. నాకున్న డబ్బు, నాకున్న అందము, నాకున్న చదువు, నాకున్న ఇల్లు, నాకున్న ఫ్రెండ్స్, నాకున్న పేరెంట్స్ ఇవన్నీ కూడా ఒక ప్రక్కన పెట్టేస్తున్నాను. దేవుడు నాకు ప్రశస్తమైన వాడు. మరి చెప్పగలరా మీరు? చెప్పగలరా? దేవుడే నా జీవితంలో ప్రశస్తమైన వాడు. ఈ పాత్రలన్నీ కూడా మనం చూసాం. నింపబడిన పాత్రలు, పరిశుద్ధమైన పాత్రలు, విరగొట్టబడిన పాత్రలు, కరుణా పాత్రలు, దయగలిగిన పాత్రలు, ప్రయోజనకరమైన పాత్రలు. ఇవన్నీ మనమే. మన యొక్క క్రియలు, మన యొక్క ప్రవర్తన, మన జీవిత విధానం. కాబట్టి ఈరోజు లాస్ట్ లెసన్ మనకేంటంటే అన్నిటికంటే కూడా మనకు దేవుడు ఎట్లా ఉండాలంట? ప్రశస్తమైన వాడుగా ఉండాలంట. ఇవన్నీ ప్రాముఖ్యమే. ఇది మళ్ళీ ఆంటీ ఇట్లా వద్దన్నారు అనుకోవద్దు. పేరెంట్స్ ప్రాముఖ్యమే, ఫ్రెండ్స్ ప్రాముఖ్యమే, స్టడీ ప్రాముఖ్యమే, హౌస్ ప్రాముఖ్యమే, గోల్డ్ ప్రాముఖ్యమే, డ్రెస్సెస్ ప్రాముఖ్యమే, అన్నీ ప్రాముఖ్యమే. కానీ వీటన్నిటికంటే కూడా దేవుడు మనకి ప్రాముఖ్యమైనవాడు. దేవుని యొక్క వాక్యము మనకి చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత దేవుడు వాగ్దానాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. ఏంటంట? దేవుడు, దేవుని వాక్యము, దేవుని వాగ్దానాలు. బాయ్స్ చెప్పండి. దేవుడు, దేవుని వాక్యము, దేవుని వాగ్దానాలు. ఇవి మనకు చాలా ప్రాముఖ్యమైనవి. ప్రెషస్ అన్నమాట. ఏమైతే మనం ప్రశస్తమైనవి, ఏవైతే మనం మంచివి అని అనుకుంటున్నామో అవి కూడా మనకు కొన్ని విషయాల్లో మంచివే. కానీ అవి వాటికంటే కూడా అనమాట. నీ ఫ్రెండ్ చాలా మంచిది, నీకన్నీ ఇస్తుంది, నీకు చాలా హెల్ప్ చేస్తుంది. తర్వాత నీలాగనే తను కూడా మంచి మైండ్ అయితే కూడా ఏం చేయాలా? దేవుని విషయంలో తను కూడా ప్రక్కన పెట్టాలి. వాక్య విషయంలో, దేవుని విషయంలో, వాగ్దానాల విషయంలో అన్ని పక్కన పెట్టేసి దేవుడే నాకు ప్రశస్తమైన వాడు. అర్థమైందా మీకు? 2 వాక్యాలు చదివిచ్చా కదా. ఇప్పుడు చెప్పండి. 1:9 మన పాపములు మనం ఒప్పుకుంటేనే ఆయన దృష్టికి మనము ప్రశస్తమైన వాళ్ళంగా ఉంటాం. లేకపోతే ఇదో ఇప్పుడు పెడతాను. అంటే సొలొమోన్ లైఫ్ గురించి ఊరికి అట్లా పాత్ర ఇచ్చినాడు. స్పాయిల్ అయిపోయిందనమాట. కల్మషం మొత్తం ఏదేదో ఉంది. ఆరంభించినాడు బాగానే, చాలా వైభవంగా, చాలా సంతోషంగా, చాలా దైవికంగా దేవుని చేత ఎన్నుకోబడి ఆరంభించినాడు. కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి ఫెయిల్ అయిపోయినాడు. కాబట్టి మనం అట్లా ఉండకూడదు. ఏవి మన జీవితంలో ప్రశస్తమైనవంట? దేవుడు, మరలా అనుకోండి, మరలా మనసులో అనుకుంటూ ఉండండి. అప్పుడు అవి మనకి ఉపయోగకరంగా ఉంటాయి. మోకరించండి, తీర్మానం చేసుకోండి. మరి
ఎవ్వరు ఖాళీగా వెళ్ళిపోకూడదు. ఎవ్వరు ఖాళీగా వెళ్ళకూడదు. హృదయపూర్వకంగా మోకరించండి. మోకరించి మీ మనసులో ప్రార్థన చేసుకోండి. యేసయ్య, నా కొరకు మీరు రక్తం కార్చినారు. నా కొరకు మీరు ప్రాణం ఇచ్చినారు. నా కొరకు మీరు సమస్తాన్ని పోగొట్టుకున్నారు. మీ శరీరం అంతా నా కొరకు అప్పగించుకున్నారు. లోకములో ఉన్న వాటన్నిటికంటే కూడా నన్ను మీరు ప్రేమిస్తున్నారు. నేను మీకు ప్రశస్తమైన దానను, ప్రశస్తమైన వాడను. కాబట్టి ఇప్పుడైనా యేసయ్య, నా హృదయాన్ని నీకు ఇస్తున్నా. నా పాపాలు క్షమించండి. దేవుడు మన అందరిని చూస్తూ ఉన్నాడు. మనుషులు ఎవరు కూడా నిన్ను ఒప్పించలేరు. ఎవరు కూడా నీకు సహాయం చేయరు. ఒక దినం రాబోతుంది, మధ్యాకాశానికి ప్రభు రాబోతా ఉన్నాడు. నీ పాపాలు క్షమించబడకపోతే, నీ హృదయం దేవునికి ఇవ్వకపోతే, నీ పేరు యేసు ప్రభు దగ్గర జీవగ్రంథంలో రాయబడకపోతే ప్రభు విడిచిపెట్టేస్తాడు. ఆ దినాన నువ్వు నమ్ముకున్న బంగారం, నువ్వు నమ్ముకున్న మీ తల్లిదండ్రులు, నువ్వు నమ్ముకున్న ఫ్రెండ్స్, నీ స్టడీ అంత వ్యర్థమైపోతుంది. నరకం నుంచి, అగ్నిగుండం నుంచి, రాబోయే ఉగ్రత నుంచి ప్రభువు రాకుండా ఎత్తబడాలి అంటే ఒకటే ఒక మార్గం. నీ హృదయంలో యేసు ప్రభువుని చేర్చుకోవాలి. నేనేం చెయ్యెత్తి చూపించమని చెప్పను. మీ హృదయంలో తీర్మానం చేసుకోండి. యేసయ్య, ఈరోజైనా మీరు నా హృదయంలోనికి రండి. ఒకవేళ హృదయంలోకి వచ్చినాడు, మీరు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినారు, మీ పేరు మీ దేవుని జీవగ్రంథంలో రాశాడు, కానీ దేవునికి నీవు ప్రశస్తమైన వాడుగా ఉన్నావా, లేకుంటే సొలొమోనులాగా తప్పు మార్గంలో నువ్వు ఉన్నావా? నీ వేషధారణ, నీ క్రియలు, నీ ప్రవర్తన, నీ మాటలు అవన్నీ దేవునికి ఇష్టమైనవిగా ఉన్నాయా లేవా? అదైనా తీర్మానం చేసుకో. మరి ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోమని ఆంటీ చెప్పారు. రేపటి నుంచైనా ప్రభా, క్రమం తప్పకుండా నీ వాక్యాన్ని నేను ప్రేమిస్తాను, నీ ప్రశస్తమైన వాగ్దానాల మీద నేను ఆధారపడతాను, వాటి కొరకు ప్రార్థన చేసుకుంటాను. ఏదో ఒక తీర్మానం చేసుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ, మీ ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. ఈ దినం 10వ పాఠము కుమ్మరివాని యొక్క ప్రశస్తమైన పాత్రల గురించి మీరు మాకు నేర్పించారు. కాబట్టి మీరు ప్రశస్తమైన వారు, మమ్మల్ని కూడా ప్రశస్తమైన వారుగా చేసుకున్నారు. కాబట్టి మేము మీ వాక్యం పైన, మీ వాగ్దానాలపైన ఆధారపడి సొలొమోను వలె తప్పు మార్గంలోకి మా పిల్లలు వెళ్లకుండా యవన ప్రాయంలోనే మీ యందు విశ్వాసముంచి, నమ్మకముంచి, వారి చదువులో, భవిష్యత్తులో, పేరెంట్స్తో ఉన్నప్పుడు, దేవునికి ఆలయంలో ఉన్నప్పుడు వారెంతో చక్కటి క్రమశిక్షణ నేర్చుకొని ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ఈ సమయంలో ఎవరైతే తీర్మానం చేసుకున్నారో బిడ్డలు మీరు బలపరచండి, వారిని మీరు దర్శించండి, సంధించండి, వాళ్ళ హృదయంలో కార్యం జరిగించండి. మా బిడ్డలు ఇప్పుడు వర్క్ బుక్ రాయాలా, మెమరీ వర్స్ రాయాలా ప్రభా, ఇంకా హ్యాండ్ వర్క్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకోవాలా, వాటన్నిటిలో కూడా మీరు సహాయం చేయమని, గ్రూప్స్ తీసుకునే టీచర్స్ కూడా మీ సన్నిధి తోడుగా ఉంచమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.